నా పింఛన్ లబ్ధిదారులకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృష్ణ అప్డేట్స్. ఇప్పుడే అందిన తాజా శుభార్త. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లకు సంబంధించిన అప్డేట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. మొత్తంగా ఈ తారీఖు వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పలు జిల్లాల వరకు అయితే ఈ లిస్టు అనేది విడుదలనైతే అయ్యింది. సో ఆ జిల్లాలలో అయితే మనకు కొత్త పింఛన్లు ప్రారంభం చేస్తారని మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన గ్రామ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్కనైతే చెప్పడం జరిగింది. ఇక ఆ న్యూస్లోకి వెళ్ళినట్టయితే మనం 2016 రూపాయలను 4016 రూపాయలు చేయడం, అలాగే 4016 రూపాయలను 6016 రూపాయలు చేయడంతో కొత్త పింఛన్ డబ్బులు అనేది అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు మంజూరు చేసింది. ఇక ఈరోజు నుంచి ఎన్ని జిల్లాల్లో మరియు ఏ జిల్లాల్లో జమ అవుతున్నాయంటే 1 నుండి 17 జిల్లాల వరకు అయితే ఈ కొత్త పింఛన్లు జమ చేయడం జరుగుతుంది. సో ఏ జిల్లాలలో ఈ పింఛన్ డబ్బులు అయితే జమ చేయబోతున్నారో, అలాగే ఏ జిల్లాలలో లిస్టు అనేది విడుదల అయ్యిందో అన్నదానిపై మీకు ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. దీంతో పాటుగా కొత్తగా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు, అలాగే పాత పింఛన్ లబ్ధిదారులు అందరికీ ఈ పింఛన్ డబ్బులు అనగా కొత్త పింఛన్ డబ్బులు ఏ తేదీలోపు మరియు ఏ నెలలోపు మీ ఖాతాలో జమ అవుతాయో అన్నదానిపై మీకు ఈ వీడియోలను అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీరు ఈ వీడియోని అయితే చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మరియు లైక్ కూడా వేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. లైక్ చేసుకొని ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి కొత్త పింఛన్ల కోసం చాలామంది పింఛన్ లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. సో దీనిపైన మన ప్రభుత్వం నుంచి గ్రామ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, అలాగే మన సీఎం రేవంత్ రెడ్డి గారు దీనిపైన కొత్త జీవో అయితే విడుదల చేయడం జరిగింది. సో ఎవరైతే పాత పింఛన్ లబ్ధిదారులు ఉన్నారో, పెండింగ్లో పడ్డ పింఛన్లు ఉన్నాయో అటువంటి వారందరికీ పెండింగ్లో ఉన్న పింఛన్ డబ్బులు అనేది తీసివేసిన తర్వాత కొత్త పింఛన్ డబ్బులు అనేది అమలు చేయాలనే ఉద్దేశంతో 2016 రూపాయలను 4016 రూపాయలు వేస్తూ, మరియు 3016 రూపాయలను 6016 రూపాయలు వేస్తూ కొత్త పింఛన్ల కింద అమర్స్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. ఇక మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈరోజు అనగా 27వ తారీఖు వరకు లేదా మనకు వచ్చే నెల జనవరి మొదటి వారంలోనైతే పూర్తి స్థాయి 100%లో ఈ కొత్త పింఛన్లు పంపిణీ చేసే ప్రారంభంలో మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉందంట. ఇంతే కాకుండా మనకు కొత్త పింఛన్ లబ్ధిదారులు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో అటువంటి వారందరూ కూడా ఈ కొత్త పింఛన్లు ఈ వారంలో లేదా 2 వారాల్లో ఉన్న ప్రతి జిల్లాల్లో మరియు ప్రతి గ్రామంలో పోస్ట్ ఆఫీసుల ద్వారా, బ్యాంకు ఖాతాల ద్వారానైతే పింఛన్ డబ్బులు అనగా కొత్త పింఛన్ డబ్బులు అనేది జమ చేయడం జరుగుతుంది అనైతే మన గ్రామ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్కనైతే చెప్పడం జరిగింది. ఇక ఇది ఇలాగా ఉంటే మనకి చాలామందికి గత 2-3 నెలల నుంచి పింఛన్ డబ్బులు అయితే కట్ కావడం జరిగింది. ఇక ఇలా కట్ కావడం దాన్ని ఉద్దేశించుకొని మనకు ఈ నెల ఆఖరి అంటే డిసెంబర్ నెల ఆఖరిలోపు మనకు పెండింగ్లో పడ్డ పింఛన్లు కూడా ఈ నెల ఆఖరిలోపు పంపిణీ చేసే ప్రారంభంలో మన ప్రభుత్వం ఆలోచిస్తుందంట. మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్ డబ్బులు అనగా కొత్త పింఛన్ డబ్బులు అయితే పంపిణీ చేస్తామంటూ చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఉన్న అప్డేట్ అయితే ఇది. మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.